బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు చూస్తుంటే చింత చచ్చినా పులువు చావలేదన్నట్టుగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తన క్యారెక్టర్ను బ్యాడ్ చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారని, కుటుంబ సెంటిమెంట్ను పండించడానికి నానా పాటలు పడుతున్నారని మండిపడ్డారు. మిగతా వాళ్లకు కుటుంబాలు లేవా అని ప్రశ్నించారు. గతంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఎత్తుకుపోయారని గుర్తు చేశారు. కనీసం బిడ్డ ఎంగేజ్మెంట్కు కూడా వెళ్లకుండా కోర్టుల్లో అడ్డుకున్నారని తెలిపారు. వాళ్లవి కుటుంబాలు కావా, వాళ్లకు కన్నీళ్లు రాలేదా అని ఆది శ్రీనివాస్ కేటీఆర్పై ఫైర్ అయ్యారు. మా ఎమ్మెల్యేల ఫోన్లు, మా మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు చెప్తున్నావు. ఎవరు చెప్పారు నీకు? ఒకసారి చెప్పు. అరే మీ సొంత చెల్లి, మీ బావ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిన ఆరోపణకు సమానం చెప్పలేవు. మీ సొంత చెల్లి కవితను చూస్తే నువ్వు ఓరలేకపోయావు. మాది అలా కాదు. మా కాంగ్రెస్ పార్టీ కుటుంబం వసుదైక కుటుంబంలాగా కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఈరోజు మీ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు అనేక మంది బాధపడ్డారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న తీరుతెన్నులు విన్నారని, అది జడ్జీలు, సీనితారులు ఈ విధంగా చెప్పుడు అనేక మంది బ్లాక్మెయిల్ చేసే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఈరోజు మీరు ఆ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీ సొంతింటిలోని ఆ 10 ఏళ్లలో ఆ నలుగురు ఏం చెప్పి అనుకునే దానిలో మీ సొంత చెల్లి కవితని ఈరోజు వాస్తవం చెప్పినప్పుడు నీపై వచ్చిన ఆరోపణ నోటీసులకు ఈరోజు సమానం చెప్పుకోవాల్సింది పోయి బయటకు వచ్చి నేను